చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఈ ముగ్గురు అమెరికాపై కుట్రలు పన్నుతున్నారంటూ ట్రంప్ ఆరోపించాడు. నిన్న ఏదైతే ఈ ఆయుధ ప్రదర్శన జరిగిందో చైనాలో, అంటే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా చైనా ఈ ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పుతిన్, కిమ్ జాంగ్ ఇందులో పాల్గొన్నారు. ఈ ముగ్గురు అధ్యక్షులను చూసి ట్రంప్ అమెరికాపై ఈ ముగ్గురు కుట్ర పన్నుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఆసియా దేశాలు అమెరికాని పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే వీళ్ళ యొక్క కలయిక మన ఏదైతే SCO సదస్సు జరగడం, చైనాతో భారత్ చేతులు కలపడం, ఇప్పుడు ఈ ఆయుధ ప్రదర్శన, ఇదే సందర్భంగా రష్యాలో చెబురుకుంటున్న భారత్పై 50% సుంకాలు విధించడం తెలిసిందే. ఇప్పుడు మూడోసారి, నాలుగోసారి కూడా సుంకాలు విధిస్తామని భారత్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికాలో ఉన్న ఆర్థిక నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా వినడం లేదు. ఈ విధంగా ట్రంప్ నిర్ణయాలు ఆ దేశ ప్రజలు కూడా నిరాశపరుస్తున్నాయి.